రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే చలో సెక్రటేరియల్ ని విజయవంతం చేయుటకు గ్రామ నగరంలో బద్దం ఎల్లారెడ్డి భవన్లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి వెంటనే 2021 వేతన సవరణ చేయాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పలువురు మాట్లాడారు. అన్ని కేటగిరీలో కొత్త నియామకాలు 2017-21 వాళ్ళని అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్లో గత ప్రభుత్వం మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చట్టసభల్లో చట్టం చేసిన తర్వాత ఆ తర్వాత కోడ్ రావడం, ఆ తర్వాత మరి కొత్త కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఆ ప్రభుత్వం చేయనని కూడా మేమే చేస్తామని చెప్పి స్పష్టంగా 14వ నంబర్ మేనిఫెస్టో బుక్లో పెట్టడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు సర్వీస్ కండిషన్లు ఇస్తాం, ఆర్టీసీ ఉద్యోగులని మరి అన్ని రకాలుగా ఆదుకుంటాం, తర్వాత కొత్త బస్సులు మేమే కొనిస్తాం, ఆర్టీసీని ఆదుకుంటాం అని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసింది. వాగ్దానం చేసి నేటికి 2.5 సంవత్సరాలుగా యూనియన్లను ఇస్తా అన్న ప్రభుత్వం ఇవన్నీ చెప్పిన ప్రభుత్వం మర్చిపోయింది. మరి మాకు టైం కావాలంటే టైం ఇచ్చినాం. 6 నెలలు అన్నారు, 1 ఇయర్ అయింది, 1.5 ఇయర్ అయింది, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయినా కానీ ఆర్టీసీ గురించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఎన్నో ఉద్యమాలు చేసినాం. గతంలో సమ్మె చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి ఆర్టీసీని మేము అధికారంలోకి వస్తే రక్షిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను మేము ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాం, ఆర్టీసీని కూడా విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. మీరు చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఇవ్వాలి, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే ఇవ్వాలనేది ఆర్టీసీ ముఖ్యంగా రేపు సెక్రటేరియట్ తలపెట్టినటువంటి 11 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే జేఏసీ ఆధ్వర్యంలో అనేక సార్లు మంత్రులను రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను అందరినీ కూడా కలవడం జరిగింది. కాబట్టి వీళ్ళ యొక్క పోరాటానికి ఏఐటీసీగా రాష్ట్ర కమిటీగా మేము పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు బద్దమెల్లారెడ్డి భవన్లో రాష్ట్ర వైస్ సెక్రటరీ గారు థామస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1-2 డిపో గేటు ముందు మన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. రీజనల్ కమిటీ పక్షాన మేము కార్మికులకు ఒకటే ఆదేశాలు ఇస్తున్నాం. వాళ్ళకు మా విన్నపం ఏంటంటే వాళ్ళకు ఇచ్చేది సెల్ ఫోన్లో మనకు ఉన్నటువంటి ఆర్టీసీ యాప్లో ప్రతి ఒక్కరు 24 తారీఖు నాడు లీవ్ అప్లై చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఎందుకనంటే ఇది మన మేనేజ్మెంట్కు మరి ప్రభుత్వానికి మెసేజ్ పోతుంది కాబట్టి కార్మికుల ఐక్యత ఎంత ఉన్నదనేది మనకు నిరూపణ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఆ రోజు డ్యూటీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లీవ్లు అప్లై చేయాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే స్పెషల్ ఆఫ్లు ఉన్నటువంటి ప్రతి కార్మికుడు ఖచ్చితంగా వందలాదిగా డిపో కనీసం 100 మంది అన్న సెక్రటేరియట్కి తరలి రావాల్సిందిగా మేము కోరుతున్నాం.